తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలు సూర్యాపేట పట్టణంలో ఈ నెల 28, 29, 30 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా 28వ తేదీన గీతన్న రణబేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని చెప్పేసి సిద్దిపేట జిల్లాలో అదే రకంగా గజ్వేల్ నియోజకవర్గం ఉన్నటువంటి గీతా కార్మిక సోదరులందరికీ ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ కల్లుగీత కార్మికులకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ గడిచిన 2 ఏళ్ల కాలంలో ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. గీతా కార్మికుల నిర్లక్ష్యం చూస్తున్నారు. గీతా కార్మిక సమస్యల పట్ల చిన్న చూపుతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో 2,50,000 మంది ప్రత్యక్షంగా ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఈ వృత్తి మీద పరోక్షంగా ఆధారపడి కూడా మరొక 1,50,000 కుటుంబాలు నివసిస్తా ఉన్నారు. మరి గణనీయమైన సంఖ్యలో ఇవాళ కల్లుగీత వృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి వృత్తిని ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉన్నది. దానికోసం తాటి ఈత ఉత్పత్తులు ప్రోత్సహించాలి. కల్లుగీత కార్మికులు వారి సంక్షేమం కోసం మరి ఇలా 5,000 కోట్ల రూపాయలు కేటాయించి భూములు కొనివ్వాలి. ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమిని చెట్ల పెంపకానికి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి గీతా కార్మికులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఇవాళ వృత్తిని కోల్పోయి మల్లన్న సాగర్ నిర్మాణంలో ఇల్లు, భూమి, జాగా దాంతో పాటుగా చేసుకొని బతుకుతున్నటువంటి కల్లుగీత వృత్తి ఈదులు, తాళ్ళు మొత్తం కోల్పోయారు. మరి ఇవాళ సుమారు ఒక 300 కుటుంబాలు ఇలా ఈ గజ్వేల్ దగ్గర ఇక్కడ మరి పునరావాస కేంద్రాల్లో నివసిస్తా ఉన్నారు. కానీ చేసుకోవడానికి వృత్తి లేక ఇవాళ అడ్డమీది కూలీలుగా ఎవరు ఎక్కడ పనికి పిలుస్తారా అని చెప్పేసి బిక్కుమంటూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకోసం మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. రేవంత్ రెడ్డి సర్కారు మల్లన్న సాగర్ లో ఇవాళ వృత్తి కోల్పోయినటువంటి గీతా కార్మికులకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ ప్రకటించి వాళ్లకు చెట్ల పెంపకానికి ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమి కొనివ్వాలి. అదే రకంగా తాటి ఈత చెట్లను పెంచాలి. దాంతో పాటుగా డ్రిప్ సౌకర్యం, నీటి సౌకర్యం కల్పించాలి. మరి మందువాల నిర్మాణం చేపట్టాలి. అదే రకంగా ఏదైతే ఇక్కడ ఈ గజ్వేల్ ఇక్కడ నివసిస్తున్నటువంటి గీతా కార్మికులు వాళ్ళ లైసెన్సులన్నింటినీ కూడా మరి వాళ్ళ గజ్వేల్కి ట్రాన్స్ఫర్ చేసి మరి వాళ్లకు వృత్తి అదే రకంగా కళ్ళు షాపులు బౌండరీస్ ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రానున్న రోజులలో మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారికి ప్యాకేజీ సాధించడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లే మరి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్లుగీత కార్మికులని నిర్లక్ష్యం చేసిర్రని చెప్పేసి చెప్పారు. చెప్పడమే కాకుండా మరి కల్లుగీత కార్మికుల్ని పట్టించుకోలేదు అని చెప్పేసి చెబుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అని చెప్పేటువంటి విషయాల్ని చెప్పినప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టోలో చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో కల్లుగీత వృత్తి మొత్తం రోజుకు తగ్గిపోతూ ఉన్నది. గతంలో మాదిరిగా ఈ వృత్తి లేదు. గతం ఎంతో ఘనకీర్తి కలకల్లాడిన వృత్తిలో కొత్త తరం రావటం లేదు. కాబట్టి కొత్త తరం రాకపోవడానికి కారణం ఏంది అని చెప్పేసి అంటే ఈ వృత్తి చాలా శారీరక శ్రమతో కూడుకొని ఉండడం, దాంతోపాటుగా గీసిన కళ్ళు అమ్ముడు పోకుండా ఉండడం, మరి వీటికి తోడుగా గ్రామీణ ప్రాంతాలలో బెల్ట్ బ్రాండీ షాపులు విచ్చలవిడిగా బెల్ట్ బ్రాండీ షాపులు ఉండడం వల్ల కళ్ళు అమ్మకాలు తగ్గిపోయినాయి అని చెప్పేసి దాంతోపాటుగా శీతల పానీయాలు కోకోకోలా, కూల్ డ్రింక్స్ లాంటివి కూడా ఈ వృత్తి మీద దాడి చేస్తూ ఈ వృత్తిని ఇబ్బంది పెడతా ఉన్నాయి. అందుకోసం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము ఈ వృత్తిని ఆధునీకరణ చేస్తాం. ఆధునీకరణ చేయడంతో పాటు తమిళనాడు, కేరళ రాష్ట్రంలో ఈ కల్లుగీతకు ఎట్లయితే ఉపాధి అవకాశాలు కల్పిస్తారు అక్కడ ఇతర ఉత్పత్తులు తయారు చేస్తూ ఉన్నారు. కళ్ళుతో పాటుగా నీర, చక్కెర, బెల్లము, చాక్లెట్లు, జాము, తర్వాత తాటి కమ్మల నుంచి వెళ్ళి ఈనెల నుంచి వెళ్ళి రకరకాల ఇంటికి ఉపయోగపడేటువంటి గృహ అలంకరణ వస్తువుల్ని తయారు చేసి అక్కడ చదువుకున్న నిరుద్యోగ యువతకు, మహిళలకు అక్కడ పని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా ఈ రాష్ట్రంలో మేము కల్లుగీత వృత్తిని అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఇవాళ తాటి చెట్లు ఎక్కి ప్రమాదానికి గురై ఎవరైతే చెట్ల మీదకి వెళ్ళి పడిపోతూ ఉన్నారో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది కాళ్ళెక్కలు ఎగిరినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి డబ్బులు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం
పెండింగ్లో పెట్టింది. అంటే 2 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబ్బులు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి మేము అధికారంలోకి వస్తే పెండింగ్లో ఉన్నటువంటి కల్లు గీత కార్మికులకు బకాయిలు ఏవైతే ఉన్నాయో, తాడి చెట్ల మీకెళ్ళి పడి చనిపోయిన కుటుంబాలకు వచ్చేటువంటి డబ్బులు, అదే రకంగా కాలు రెక్కలు ఇరిగి మంచానికే పరిమితమయ్యి ఇవాళ మంచంలో ఒక జీవోత్సవంలా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళను ఆదుకోవడం కోసం మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం ఆలోచించట్లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పారు. చెప్పడమే కాకుండా మేము వచ్చిన వెంటనే వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఎన్నైతే ఉన్నాయో, అంటే ఆ బకాయిలు మొత్తం చూస్తే సుమారు 8 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 8 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేసి ఆ కుటుంబాల్ని ఆదుకుంటామని చెప్పేసి అని చెప్పారు. అంతేకాకుండా ఇవాళ పెరిగినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల, దాంతోపాటుగా భూములకు ధరలు రావడం వల్ల చాలా గ్రామాలలో తాటి ఈత చెట్లను తొలగించి వేస్తూ ఉన్నారు. రాత్రికి తొలగించి వేస్తడం వల్ల కల్లు గీత కార్మికుల ఉపాధి కోల్పోతాయి, రోడ్డు మీద పడతా ఉన్నారు. అందుకోసం ఇవాళ పక్కాగా గీతా కార్మికులకే మేము ప్రతి గ్రామానికి 5 ఎకరాల భూమిని కొనిస్తాం అని చెప్పేసి అని మేనిఫెస్టోలో చెప్పిండ్రు, రాతపూర్వకంగా ఇచ్చారు. మరి మేము చేసిర్రా అని చెప్పేసి చూస్తే ఆ వైపుగా ఎలాంటి ఆలోచన ఈ 2 సంవత్సరాల కాలంలో చేయలేదు. అంతేకాకుండా ఇవాళ పెన్షన్ ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వము 2000 రూపాయలు ఇస్తూ వచ్చింది. అది కూడా ఒక 2 సంవత్సరాల నుంచి గతంలో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వీళ్ళేం చెప్పారు, మేము అధికారంలోకి వస్తే ఆ 2000 పెన్షన్ కాస్త 4000కు పెంచుతామని చెప్పేసి అని చెప్పారు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో అటువైపు ఆలోచన చేయకుండా కొత్తగా పెన్షన్ ఇస్తున్నారంటే మన కొత్త వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి, ఆ వెబ్సైట్ ఆన్లైన్లో అప్లై చేసుకుందామని చెప్పేసి అంటే ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకుంటలేడు, ఆన్లైన్లో దరఖాస్తు పెడదామని చెప్పేసి అంటే ఆ వెబ్సైట్ కూడా ఓపెన్ కాకుండా ఇవాళ లాక్ చేసి పెట్టారు. అంటే ఇవాళ పెన్షన్ పెంచకుండా, లేదు కొత్త పెన్షన్కి అవకాశం ఇవ్వకుండా ఈ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి ఇవాళ ప్రజాపాలన ప్రభుత్వం అంటున్నటువంటి ప్రజాపాలనలో కల్లు గీతా కార్మికులు ఈ ప్రభుత్వానికి కనబడట్లేదా? మరి గీతా కార్మికులకు ఇస్తా అన్నటువంటి బకాయి పెన్షన్ ఏదైతే ఎక్స్గ్రేషన్లు ఉన్నాయో అవి ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కనుక చూస్తే మరొక 500-600 మంది 400 మంది పడ్డారు. అది ఇది మొత్తం కలిస్తే ఇలా 850 మంది తాడి చెట్ల మీకెళ్ళి పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 8 కోట్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 కోట్లు అయినాయి. సుమారు ఇవాళ 13.5 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మరి వీళ్ళు ఎంతమంది 780 కుటుంబాలు ఉన్నారు. మరి 780 కుటుంబాలు 4 సంవత్సరాల నుంచి వెళ్ళి, 2 సంవత్సరాల నుంచి వెళ్ళి, 3 సంవత్సరాల నుంచి వెళ్ళి, 6 నెలల నుంచి వెళ్ళి చనిపోయిన వాళ్ళు, అదే రకం కాలు రెక్కలు విరిగిన వాళ్ళు, మంచానికే పరిమితమైన వాళ్ళు, ఆ కుటుంబాలు ఇలా గోసపడతా ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అని మనం అడుగుతా ఉన్నాము. అంతే జయప్రదం చేయని సూర్యాపేట మహాసభను 28వ తేదీన సూర్యాపేట జరిగే బహిరంగ సభను మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికులను వెంటనే ఆదుకోవాలి. మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికులను ఇవ్వాలి. లైసెన్సులు అందరికీ, లైసెన్సులను ట్రాన్స్ఫర్ వెంటనే, ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని సభను ఆదుకోవాలి. మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికులను ఆదుకోవాలి. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల గీతా కార్మికులను లైసెన్సులు ఇవ్వాలి. మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికులకు ప్రతి గ్రామానికి చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని, హామీ ఇచ్చిన ప్రకారంగా చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని, మల్లన్న సాగర్ ముంపు గ్రామ గీతా కార్మికులకు చెట్ల పెంపకానికి 5 ఎకరాల భూమిని ఆదుకోవాలి. మల్లన్న సాగర్ ముంపు గీతా కార్మికులను, మల్లన్న సాగర్ లో వృత్తి కోల్పోయిన గీతా కార్మిక కుటుంబాలను, మల్లన్న సాగర్ లో వృత్తి కోల్పోయిన గీతా కార్మిక కుటుంబాలను